స్టార్ ఫర్ టీవీ న్యూస్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో 3 రంగుల జాతీయ జెండా రెపరెపలాడగా ప్రజలంతా ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ అయాజ్, సిఐ రామకృష్ణ గౌడ్, సిటీ కేబుల్ ప్రతినిధులు సచిన్ రెడ్డి, వీరేశం జాతీయ జెండాను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ ప్రజలందరూ ఐక్యతాభావంతో ముందుకు సాగి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని పిలుపునిచ్చారు. అలాగే పట్టణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీల్ సతీష్, నాగరాజ్, ఎన్సీసీ కాసులు విష్ణుప్రియ, టీడబ్ల్యూజేఎఫ్ పట్టణ అధ్యక్షులు సౌడమ యోహాన్, సంపత్, కాజాఖాన్ తో పాటు సిటీ కేబుల్ జమ్మికుంట మేనేజ్మెంట్ నరేందర్, ఆపరేటర్లు రామూర్తి గౌడ్, దూరం అంజయ్య, విశ్వనాథ్, నవీన్ కుమార్, నారాయణ, పొన్నగంటి కుమార్, శ్రీనివాస్, రాము, సురేష్, ప్రశాంత్ పాల్గొన్నారు. పోలీస్ సిబ్బంది, మున్సిపాలిటీ సిబ్బంది సహా పలువురు ప్రముఖులు హాజరై వేడుకలను విజయవంతం చేశారు. అదని చెప్పండి. జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగా, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా, तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा, जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। जय बोलो भारत माता की। युवतकु, మహిళా సోదరులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన యొక్క జాతీయ నాయకులు ఎంతో పోరాడి తెచ్చుకున్న మన స్వాతంత్ర భారతంలో మనమందరం కూడా కలిసికట్టుగా ఉండి ఐకమత్యంతో ఉండి భారతదేశంలో పుట్టినందుకు భారత పౌరులుగా గర్వపడుతూ దేశ అభివృద్ధిలో అంకిత భావంతో కృషి చేయాలి. ప్రతి భారత పౌరుడు తన యొక్క హక్కులతో పాటు తన యొక్క విధులను కూడా గుర్తించి గౌరవించి దేశాభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. జమ్మికుంట పోలీస్ స్టేషన్లో మన రిపబ్లిక్ డే సందర్భంగా జెండా ఎగరడం జరిగింది. అందరికీ కూడా జమ్మికుంట మా ప్రజలందరికీ కూడా ఈ మన రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. 77వ గణతంత్ర దినోత్సవం సిటీ కేబుల్ కార్యాలయంలో జెండా పండుగ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాజకీయ నాయకులకు, విద్యావేత్తలకు, దర్శకులకు అండ్ సిటీ కేబుల్ ప్రేక్షకులు ప్రతి ఒక్క భారతీయునికి ఈ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సిటీ కేబుల్ తరఫున. ఎందుకంటే సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే విదేశాలలో మనకు ట్యాక్సులు వేస్తూ మన రాజ్యాన్ని వెనుక పోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి పౌరులందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందేటట్టు ప్రయత్నాలు చేయాలి. ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని మన స్వాతంత్రాన్ని మనం కాపాడుకుంటూ ఇతర దేశాల శక్తులను అడ్డుకుంటూ ముందుకు పోవాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాం.